ఎవరి దగ్గర అక్రమ కార్యక్రమాలకి ఎవరి దగ్గర వసూలు చేశారు, ఇది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. రాతలు పట్టుకున్నారు, లెక్క కుదరక ఎవరెవరు పోయారు? ఎంఆర్ఓ గారు ఒక్కరే పోయారని వచ్చింది. ఎంఆర్ఓ గారు ఒక్కరే ఎందుకు పోయాడు? పోలీసుని తీసుకెళ్ళాలి కదా, లేకుంటే ఆఫీస్ స్టాఫ్ని తీసుకెళ్ళాలి కదా. మీకు ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు రాలేదు కదా, ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఎందుకు పోలీసుని తీసుకోలేదు? థర్డ్ పర్సన్ ఎందుకు తీసుకోలేదు? ఒక్కరే ఎంఆర్ఓ గారు డ్రైవింగ్ చేసుకొని పోయి అంత సాహసం చేయాల్సిన అవసరం వచ్చింది అంటే మీకు లెక్క కుదరక పట్టుకున్నారా? పోయి ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది? గూడులో బట్టి బేరం కుదరలేదా? బేరం కుదరకపోతే కదా, లేకుంటే ఇంకొక అధికారం తీసుకోవాలి కదా. నాయుడుపేట పెట్టుకొని చేసి పెట్టుకున్నాడంటే ఇదే జరుగుతూ ఉంది. ఇది జగనరు సత్యం జరుగుతూ ఉంది, పట్టుకోవచ్చు. ఇంతకుముందు మేము అధికారంలో ఉన్న కూడా జరుగుతూ ఉంది, మేము జరగలేదని చెప్పట్లా, పట్టించాము చాలాసార్లు ఇదే అధికారులు చెప్పాము. ఇదే అధికారుల యొక్క అలసత్వం వల్ల పట్టుకోవాలా, నేమే పట్టుకోలేం కదా. చెప్తా ఉన్నా, అప్పుడప్పుడు పట్టుకున్నారు, అప్పుడప్పుడు వదిలేశారు. పట్టుకున్న బియ్యాన్ని కూడా సివిల్ సప్లైస్ గోడౌన్లో పెడతారు, ఆ గోడౌన్లో కూడా తరలిస్తారు, ఇష్టానుసారం పెడతారు, తరలిచ్చేస్తారు. ఇది కూడా కలెక్టర్ గారు, జేసీ గారు, జాయింట్ కలెక్టర్ గారు నిగ్జాల్సిన అవసరం ఉంది. అసలుకి ఎన్ని బియ్యం పట్టుకున్నారు, అవి ఎక్కడ స్టాక్ చేశారు, ఏం చేశారు, ఆ లెక్క కూడా తెలిసాల్సిన అవసరం ఉంది. నేను గతంలోనే ఇచ్చా, కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చా, జేసీ గారికి, వాళ్ళకి లాస్ట్ టైంలోనే. అక్కడ నాయుడుపేటలో ఇదే దందా జరుగుతామంటే నేనే స్వయంగా ఇచ్చాను కూడా, కంప్లైంట్ చేశాను కూడా. ఈ సివిల్ సప్లైస్లో ఉండాల్సిన రైస్, గోడౌన్లో ఉండాల్సిన రైసు ఒక ప్రైవేట్ ప్రెమిసెస్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? టన్నుల కొద్ది బియ్యం ఎందుకు పెట్టాల్సింది? అప్పుడు కూడా ఇచ్చా. మరి దాని మీద కూడా యాక్షన్ ఏం తీసుకొని చూడాలి. కేసు పెట్టించాను, ఆ రోజు కేసు పెట్టించాం వాళ్ళ మీద, కోర్టు శిక్ష కూడా ఇచ్చింది, నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇచ్చింది, కేసు నడుస్తూ ఉంది. అంటే కూడా చూడాలా.